హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటున్నారు కదా? ఎస్, కరెక్ట్. మా వదిన వాళ్ళ ఊరిలో పీర్ల పండుగ ఉంటే అక్కడికి వెళ్తున్నాను అనమాట. అదే అడిగిన పిక్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసినాను వదిన వాళ్ళ ఊరికి. ఇక్కడ పీర్ల పండుగ అంటే ఊర్లో ముస్లిమ్స్ ఉండరు, కానీ మామూలుగా పీర్ల పండుగ అంటే ముస్లిమ్స్ల పండుగ కదా, కానీ మొత్తం ఊరంతా చేసుకుంటారు అనమాట. ఈ ఊర్లో స్పెషల్ అది. ఖచ్చితంగా మన ఫెస్టివల్ జరిగినట్టు జరుగుతుంది. మొత్తం ఊరు మొత్తం పీర్ల పండుగ చేసుకుంటారు. మేము స్వామికి, అదే పీర్లకు, దీన్ని దట్టి అంటారు. దీన్ని సూస్క్యం అంటారు. దట్టి అంటే ఒక క్లాత్ లేండి, అది కూడా తెచ్చినాను. వెండిది గొడుగు చేయించాలని అనుకున్నాము. ఇంకా పీరు కోసమని గొడుగు ప్లస్ సూస్కము, దట్టి, ఇంక ఇవన్నీ గంధము, ఇంకా అవన్నీ ఇవ్వాలని స్వామికి వచ్చినాము ఇక్కడికి. అది ఇక్కడ చూడండి, ఇట్లా పళ్ళెం పెట్టుకుపోయి అక్కడ ఇస్తే పీర్ల సావిడి అంటారు. అక్కడ ఇస్తే ఇంకా అక్కడ పెడతారనమాట పీరుకు. అది ఇక్కడ జరుగుతుంది. ఇది మా వదిన వాళ్ళ ఇల్లు కాదు, మా మామ వాళ్ళ ఇల్లు. ఇంకా ఇక్కడికి వచ్చినామన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర అనేసి ఇటు నుంచి ఇట్నే వెళ్ళాలని ఇక్కడికి వచ్చినాము. ఇంకా రెడీ అయినాము, తీసుకెళ్ళాలి. కొబ్బరికాయలేమో నా కొడుకు ఇచ్చి ఇంక ఇవన్నీ తీసుకుపోతున్నాను నేను మా మామ కోడలు మనవరాలు అందరం వెళ్తున్నాం అన్నమాట గుడికి. అదే ఇక్కడ జరుగుతుంది. గుడి అన్నారులేండి, సావిడి అంటారు, పీర్ల సావిడి అంటారు. అదే ఇక్కడ. ఇంకా ఇటు నుంచి గుడి దగ్గర, వదిన వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దూరం, కానీ మామ వాళ్ళ ఇంటికి అయితే దగ్గర వచ్చేసినాము. పీర్ల సావిడి, పీర్లు అవన్నీ, ఇంకా దట్టి, గొడుగు అవన్నీ ఇస్తున్నాం అన్నమాట స్వామికి. దీన్ని సూచకం అంటారు. ఇంకా అదే పూలతో చేస్తారు, ప్లస్ ఇట్లా దీంతో కూడా చేస్తారు. ఇంకా గంధం కూడా తీసుకొచ్చిన. మెయిన్ ఆయనకి గంధము, దట్టి, సూచకము ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అమ్మ కూడా ఒకటి దట్టి తెచ్చింది. దట్టి అంటే పీరుకు కప్పే క్లాత్ను దట్టి అంటారు. అది అమ్మ కూడా, నేను కూడా ఇస్తాను అంటే అమ్మకు కూడా ఒకటి కొనుక్కొచ్చింట అనమాట. అమ్మకి ఇచ్చేసినాను, అమ్మ ఇచ్చిందనమాట. ఇంకా నాదేమో నేను తెచ్చి ఇచ్చినాను. అది ఇక్కడ చాలా బాగా, చాలా మహిమగల దేవుడు అనమాట. ఊరికి మొత్తానికి మా వదిన వాళ్ళ ఊరిలో ఫేమస్ ఈ స్వామి. ఏదో వేరే వాళ్ళు కూడా తెచ్చినారు గొడుగు. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. వాళ్ళు ఏదో మొక్కున్నారంట, ఇంకా అది నెరవేరిందనేసి 1/2 కిలో ఉంటుందేమో. అది చాలా పెద్దగా ఉంది చూడండి కదా. ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. మేము కూడా మొక్కున్నాము, అందుకే తెచ్చి ఇచ్చినామన్నమాట. మన కోరికలు నెరవేరితే మనం ఖచ్చితంగా మొక్కుబడి చెల్లించాలి కదా. అప్పుడే ఇంకా మళ్ళీ మనం అనుకునే పనులన్నీ సక్సెస్గా ముందుకెళ్ళి అన్నీ హ్యాపీగా అయిపోతాయి. అందుకే ఇంకా మొక్కు ఉండిందని అదేమో మేము తెచ్చిన క్లాత్ చాలా బాగుందన్నమాట. రెడ్ గ్రీనే ఎక్కువ తెస్తుంటారు. ఇంకా మళ్ళీ అట్లా లోపలికి వెళ్ళి ఇంకా మొక్కుకొని, ఫస్ట్ టైం అంత లోపలికి వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళలేదులేండి. ఇక్కడ గుళ్ళో మా మామ కొడుకే ఉంటాడనమాట. ఇంకా అందరినీ పంపరు, మెయిన్ తెలిసిన వాళ్ళని మాత్రమే పంపిస్తారు. ఇంకా అది ఇక్కడ పీర్లది మాత్రం సూపర్ ఉంటుంది. నైటు సర్గేస్ అంటారు. ఫుల్ వర్షం. మేము పోయి మళ్ళీ వెనక్కి వచ్చినాము. పోయినాము చూద్దామని, కానీ కొంచెం స్టార్ట్ అయిందా లేదా ఇంకా వర్షం అన్నమాట. అది తినేసి వెళ్ళాలనేసి ఇక్కడ తింటున్నాము. నైట్ తిని వెళ్తామన్నమాట. అందరం కూర్చొని తింటున్నాం. ఇట్లా పండగలు, ఇంటికి బంధువులు వస్తే ఇట్లా అందరం కూర్చొని తింటామన్నమాట. ఖచ్చితంగా మా ఇంట్లో అయినా సరే, అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో అయినా సరే, అందరం ఒకేసారి కూర్చొని తింటుంటాము. వచ్చినామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత వర్షం పీర్లదైతే మిస్ అయిపోయింది, చూడలేకపోయినాము.
ఇది అయిపోయిన వెంటనే అయిపోయింది అంతే. ఒక హాఫ్ అన్ అవర్ ఏమున్నామో ఇంకా అయిపోయింది. బాగా పడింది వర్షం. ఇంకా మళ్ళీ ఎప్పుడో జరిగిందంట పీర్లు లేసి ఇంకా చిన్న సర్గేసు పెద్ద సర్గేసు అని 2 days చేస్తారు. పండగ అయితే బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తుంటాము. మీకు కూడా వీడియోలు పెడుతున్నాను కదా, ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా వెళ్తామన్నమాట. మా వదిన వాళ్ళ ఊళ్ళో అంటే వెళ్ళకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. చూడండి జనాలు, అసలు ఇంత జనాలు వర్షం పడేసరికి అసలు ఎవ్వరు కూడా లేరు. ఏం లేనట్టే ఉండి బాగా పెద్దగా పడింది వర్షం అయితే. ఇప్పటివరకు డిస్టర్బ్ లేకుండా పిల్లలు మంచిగా ఆడినారు, చాలా బాగా ఆడుతున్నారు. ఏ సాంగ్కైనా కానీ సూపర్గా చేస్తున్నారు కోలాటం. అక్కడ రెడ్ సారీ కట్టుకున్న అమ్మాయి మా పాప, చూడండి ఎంత బాగా వేస్తుంది కదా. బాగా ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఒక 1 month ముందు నుంచి ప్రాక్టీస్ అది చేసుకొని ఇంకా ఈరోజు నిన్న అదే 2 days చేస్తారనమాట. ఈవినింగ్ టైంలో బాగా చేస్తారు. కోలాటం అయితే భలే వేస్తుంటారులేండి పిల్లలు. బాగుంటుంది కదా, మంచిగా కూడా ఉంటుంది. తిరుపతిలో అట్లా దేవుడి సేవ దగ్గర ఎక్కడైనా ఇప్పుడు కోలాటం ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. బాగుంటుంది. ఏ సాంగ్ అయినా కానీ వేయచ్చు మనకు ప్రాక్టీస్ అనేది ఉంటే. అది ఎక్కడ చాలాసేపు మేము ఉండి చూస్తూ ఉన్నాము. ఈ కోలాటం అయిపోయిన వెంటనే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా దేవుడు లేసేది అదైతే చూడలేకపోయినాను, ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా ఏం చేద్దాం చెప్పండి. కానీ ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్ లేరు ఊర్లో, కానీ మన తెలుగు వాళ్ళు హిందువులు అంటే అంత సర్వమత సమ్మేళనం అంటారు కదా, అట్లా ముస్లిమ్స్ దేవుడైనా మన హిందూసే మంచిగా చేసుకుంటారు పండగ. పీర్ల సావిడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి, రాముల వారి టెంపుల్ అన్నీ పక్కనే ఉన్నాయి, అసలు దూరంగానే లేవు. ఇది పెద్ద గ్రేట్. నాకైతే అసలు భలే ఇది అనిపిస్తుంది. ఈ పక్క చూస్తేనేమో పీర్ల సావిడి, ఇటు పక్క చూస్తేనేమో ఆంజనేయ స్వామి టెంపుల్, దానికి ఎదురుగా రాముల వారి టెంపుల్. విచిత్రంగా ఉంది కదా. అసలు మన దేవుని దగ్గర వాళ్ళ దేవుళ్ళు మామూలుగా అయితే ఉండరు కదా, కానీ ఈ ఊర్లో అట్లా కాదు, అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. అది చాలా గ్రేటు. మనమే అన్ని కులాలు మతాలు అనుకుంటాం, కానీ ఇక్కడ అట్లా ఏం లేదు. ముస్లిమ్స్ పండగ హిందువులంతా చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ అయితే అందరూ అదేమంటారు డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. మేము ఆ టైంలో ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాం. పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటామంటే సరే నేను కూడా తింటా అని చెప్తే ఇంక అందరు కలిసి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాం అన్నమాట. వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు కదా. కానీ ఇంకా ఇప్పటికి వర్షం అయితే పడలేదులేండి. కానీ నైట్ టైం 11 అయిందేమో, ఆ టైంలో ఐస్ తింటున్నాం. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది చూడండి. ఏదో కాసేపు ఉంటే తగ్గుతుందేమో అనేసి నించున్నాము, కానీ అస్సలు తగ్గలేదు. ఇంకా బాగా అంటే బాగా పడింది, పెద్ద వర్షమే పడింది. కాసేపు ఏమో ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి ఇంకా తగ్గేలా లేదనేసి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకేం చేద్దాం చెప్పండి, అంత పెద్ద వర్షం పడుతుంటే ఇంకా వచ్చేసి పడుకున్నాము. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చపాతీ చేసుకుందాము, ఇంకా నాన్ వెజ్ ఉంది కదా, మటన్ ఉండింది. ఇంకా అది తినేసి వెళ్ళాలా, ఇంకా ఊరు వెళ్ళాలనేసి పాపనేమో చపాతీ పిండి తీసుకొచ్చింది. ఇంకా చపాతీ చేసుకొని తినేసి ఇంకా వెళ్ళిపోవాలి. రెడీ అయింది పాప. ఇంకా తినేసి వెళ్తే ఇంక పని అయిపోతుంది. అయినాయి చపాతీలు అయినాయి, కర్రీ కూడా అయింది. మా అత్త కర్రీ చేసేసి కూర్చోయింది. ఇంకా మేమైతే తింటున్నాము అందరం, పాప కూడా తింటుంది. అందరం చపాతీ చేసుకొని తినేసి ఇంకా మటన్ ఉండింది కదా, మటన్ అన్నీ ఉన్నాయి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.